వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఇప్పటికైనా జీతాలు ఇవ్వాలి. పెండింగ్ జీతాలు వెంటనే డైలీ వేజెస్ కార్మికుల ఆఫ్కాస్లోకి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసినటువంటి ఇంద్రమని వెంటనే ఆఫ్కాస్లోకి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం అయినటువంటి ఇంద్రమని ఇతరుల వెంటనే ఆఫ్కాస్లోకి డైలీ వేజెస్ కార్మికురాలు ఇంద్రమని వెంటనే మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన చర్యలు వెంటనే మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం అయినటువంటి వాళ్ళను కూడా ఎక్కకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే లక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి ఎందరమ్మ పేరుని ఆఫ్కాసులకు ఎక్కనివ్వకుండా ఆపినటువంటి రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలి. రామారావుని వెంటనే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే ఆఫ్కాసులకి ఎక్కనివ్వకుండా ఇందరమని ఆపిన రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలి. రామారావుని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న రామారావుని వెంటనే జీవో నెంబర్ 36 ప్రకారం డ్రైవర్లకు 24,500, జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 డ్రైవర్లకి వర్ధిల్లాలి సిఐటియు. పిఎఫ్ బకాయిలు వెంటనే వర్ధిల్లాలి సిఐటియు. బూతులు మాట్లాడిన కమిషనర్ వెంటనే అప్పుడు చెప్పాలి. బూతులు మాట్లాడిన కమిషనర్ వెంటనే బూతులు మాట్లాడిన ఇన్ఛార్జ్ కమిషనర్ వెంటనే రామారావుని వెంటనే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ డైలీ వేజెస్ కార్మికులు ఇంధనమని ఆఫ్కాసులకు ఎక్కించనివ్వకుండా ఆపిన రామారావుని వెంటనే మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం అయినా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఇంధనమ్మ అనేటటువంటి డైలీ వేజెస్ కార్మికుల్ని ఆఫ్కాసులకు ఎక్కనివ్వకుండా ఆపినటువంటి రామారావుని వెంటనే వర్ధిల్లాలి సిఐటియు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్ధిల్లాలి సిఐటియు. వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. గత 13 రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్మికులు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద ఆందోళన కార్యక్రమం, నిరసన దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కమిషనర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరురాలైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ ఎంతవరకు ఇక్కడ శిబిరం దగ్గరకు వచ్చి కార్మికుల్ని సందర్శించి ఏంటి మీ బాధలు, మీ సమస్యలు ఏంటి అని అడిగినటువంటి పరిస్థితి కనబడలేదు. ఇది మహా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మున్సిపల్ కార్మికులు గత 13 రోజుల నుంచి దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యల మీద ఏంటి మీ సమస్యలని తెలుసుకునేదానికి కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఇన్ఛార్జి కమిషనర్ ఉన్నారు, అట్లాగే చైర్పర్సన్ గారు ఉన్నారు. ఇతర కార్యక్రమాలకు పోయి హాజరవుతున్నారు. కానీ ఇక్కడ ఆకలితో అల్లాడేటటువంటి హీనమైనటువంటి పనులు చేసి ఇక్కడ పట్టణంలో ఉండేటటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి మున్సిపల్ కార్మికులు మాత్రం గుర్తుకు రాలేదు. మిగిలిన అన్ని దగ్గరకు పోయి అన్ని కార్యక్రమాలు ప్రారంభించడం, చేయడం, ఇటువంటివన్నీ చేయడం అనేది అవన్నీ చేయాలి, చేయకూడదని కాదు. కానీ ఇక్కడ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికులను పట్టించుకోకపోవడం ఏంటి? కాబట్టి ఇప్పటికైనా పట్టించుకోండి, శిబిరం దగ్గరకు రండి, వీళ్ళ సమస్యలు ఏందో పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు జీతాలు లేక అల్లాడుతూ ఉన్నారు, వెంటనే జీతాలు చెల్లించండి, వీళ్ళ ఆకలి తీర్చండి, వీళ్ళ బాధలు తీర్చండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఈరోజు డైలీ వేజెస్ కార్మికులను ఆఫ్కాసులకు ఎక్కించాలని చెప్పేసి డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం. ఆఫ్కాసు డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తా ఉన్నారు కార్మికులు. మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు. వల్లూరు ఇందరమ్మ అనేటటువంటి ఆమె కరోనా సమయం నుండి ప్రాణాలు తెగించి చిన్న బిడ్డలు కూడా పక్కన పెట్టి ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉంటే ఆమెని ఇప్పటి వరకు కూడా ఆఫ్కాసులకు ఎక్కించకపోవడం అనేది ఏంటని చెప్పేసి అడుగుతాను. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుకి ముడుపులు అందలేదని చెప్పేసి ఆమెని ఆఫ్కాసులకు ఎక్కించనివ్వకుండా ఆపినటువంటి పరిస్థితి. కాబట్టి
కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లాగే ఈ రామారావు అని ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు నిబంధనలకు విరుద్ధంగా, కాబట్టి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈయన ఇక్కడ ఉండడమే కాకుండా వెంకటగిరి పట్టణాన్ని పారిశుధ్యంలో కూడా అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి. అట్లాగే అది కాకుండా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఒక యూనియన్ ఒకటి పెట్టి నా యూనియన్లో ఉండండి, యూనియన్ మీరు పనులకు వచ్చినా రాకపోయినా మీకు అందరికి మస్టర్ వేస్తానని చెప్పేసి అనే పద్ధతుల్లో చేస్తూ పోతూ వెంకటగిరి పట్టణాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రామారావు ఉంటే ఇంకా పారిశుధ్యం అస్తవ్యస్తం అయిపోద్ది. కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూనే కార్మికులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, వేధింపులకు గురి చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి రామారావుని వెంటనే బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే డ్రైవర్లకు సంబంధించి జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 అన్ని మున్సిపాలిటీలో ఇస్తా ఉన్నారు, వెంకటగిరి మున్సిపాలిటీలో ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే డ్రైవర్లకు సంబంధించి 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పిఎఫ్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, పిఎఫ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ యొక్క శిబిరాన్ని కలెక్టర్ దగ్గరకు మార్చి కలెక్టరేట్ వద్ద జిల్లాలో ఉండేటువంటి అన్ని మున్సిపాలిటీలో ఉన్న కార్మికులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.